ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే ఈ దిన ధ్యానము కొరకై స్వాగతం. మార్చి 12. యెహోవా పగలంతయు ఆ రాత్రంతయు ఆ దేశము మీద తూర్పు గాలిని విసరజేసెను. ఉదయమందు ఆ తూర్పు గాలికి మిడతలు వచ్చెను. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి, అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసరజేయగా అది ఆ మిడతలను కొంచుకుపోయి ఎర్ర సముద్రంలో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడత అయినను నిలవలేదు. నిర్గమకాండం 10వ అధ్యాయం 13, 16, 19 వచనాలు. గడిచిన కాలంలో క్రూరుడైన ఫరోతో తన ప్రజల కోసం దేవుడు ఎలా పోరాడాడో చూడండి. మహాబలమైన పెనుగాలులు ప్రజల విమోచనలో పాలు పంచుకున్నాయి. ఆ బ్రహ్మాండమైన దేవుని బల ప్రదర్శనలో గర్విష్ఠులైన ఐగుప్తు ప్రజల అహంకారం మీద దేవుడు చివరగా ఒక చావు దెబ్బతీశాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఇలా సముద్రం ఒడ్డున తాము చిక్కుబడిపోవడం, అటూ ఇటూ తప్పించుకునే ఆశ లేకుండా ఎత్తైన పర్వతాలు, ఆ రాత్రంతా చెలరేగిన మహాబలమైన పెనుగాలులు, ఇదంతా విధి తమతో అతి క్రూరంగా ఆడే చెలగాటంలా అనిపించి ఉండవచ్చు. ఐగుప్తు నుండి విడిపించిన మొదటి విమోచన తమను మృత్యువు కోరలకు అప్పగించటానికి విడిపించిందనిపించి ఉండవచ్చు. ఆ భయోత్పాతాల మధ్య ఐగుప్తు సేనలు వచ్చేస్తున్నాయి అనే ఆక్రందనలు, శత్రు ఊరిలో తాము చిక్కుకున్నామని వణికిపోయే వేళ ఆ గొప్ప విడుదల దొరికింది. పెనుగాలి ముందుకు దూకి ఎగిసిపడే అలల్ని ప్రక్కకి నిలబెట్టింది. ఇశ్రాయేలు జనాంగం ముందుకి దాటిపోయారు. అగాధంలో దిగి నడిచిపోయారు. దేవుని వాత్సల్యం మూలంగా వాళ్ల కోసం ఆ సముద్రపు లోతుల్లో వాళ్ళకి దారి ఏర్పడింది. అటూ ఇటూ స్ఫటికం లాంటి గోడలు దేవుని సన్నిధి వెలుగులో తళతళలాడుతూ నిలిచాయి. ఆ నీటి గోడలకు పైగా పెనుగాలి వీస్తూనే ఉంది. ఆ రాత్రంతా ఆ గాలి అలా నీటిని నిలబెట్టే ఉంచింది. ఉదయమయ్యే వరకు ఇశ్రాయేలీయులందరూ అవతలి ఒడ్డున కాలు మోపే వరకు ఆ పెనుగాలి తన పనిని విరమించుకోలేదు. పెనుగాలి దేవుని పని చేసిందంటూ దేవునికి స్తుతి గీతాలు పాడారు వారు. శత్రువు అనుకున్నాడు, వాళ్ళని తరుముతాను, వాళ్ళను కలుసుకుంటాను, దోపుడు సొమ్ము దక్కించుకుంటాను. అయితే నీవు నీ గాలిని విసరగొట్టావు. సముద్రం వారిని కప్పింది. వారు మహా అగాధమైన నీళ్లలో సీసంలాగా మునిగిపోయారు. ఒక రోజున దేవుని దయ వల్ల మనం కూడా స్ఫటిక సముద్రంపై నిలబడతాము. దేవుని వీణలు చేబూని దేవుని సేవకుడైన మోషే పాట పాడతాము. పరిశుద్ధులకి రాజువైన దేవా, నీ మార్గాలు న్యాయమైనవి అంటూ గొర్రెపిల్ల పాట పాడతాము. పెనుగాలులు మన విమోచనకి ఎలా తోడ్పడినాయో గుర్తు చేసుకుంటాము. ఈ విచారం నీకు ఇప్పుడు అంతుబట్టకపోవచ్చు, కానీ తర్వాత నీకు తెలుస్తుంది. భయం బాధలు నిండిన ఆ రాత్రిలో బెదిరించే శత్రువు ఎలా కొట్టుకుపోయాడో. ఇప్పుడైతే జరిగిన నష్టాన్నే చూస్తున్నావు, కానీ చెడుతనం నీకు సంఖ్యలు వేయబోతుండగా ఈ నష్టం ఎలా నిన్ను కాపాడిందో తర్వాత చూస్తావు. భయంకరంగా వీచే పెనుగాలుల్ని, ఉరిమే మేఘాలను చూసి ఇప్పుడు బెదిరిపోతున్నావు, కానీ అవి నాశనపు సముద్రాన్ని 2 పాయలుగా ఎలా చేసినాయో, వాగ్దాన దేశానికి ఎలా దారి చూపినాయో తర్వాత చూస్తావు. ఉధృతంగా గాలి వీచిన, ఈదరగాలి విసిరిగొట్టిన నా మనస్సు మాత్రం ప్రశాంతంగా పాటలు పాడుతుంది. తరంగాలపై వెళ్ళేది నా దేవుడేనని, ఏ ఉపద్రవము రానే రాదని. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.